గుడ్ ఈవినింగ్ ఆల్. దిస్ ఇస్ కామేష్ అండి ఫ్రమ్ టీసీఎస్ ఏపీ ఆన్లైన్ నుంచి. మనతో పాటు హెచ్పి అఫీషియల్స్ మిస్టర్ ప్రాజెక్ట్ మేనేజర్ గారు శ్యామ్ గారు ఉన్నారు. అండ్ టుడే ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 days నుంచి మనకు తెలిసిందే ఆల్మోస్ట్ ఆల్ చాలా సర్వీసెస్ గురించి ట్రైనింగ్ కానీ మన అంటారు ఆన్లైన్ ట్రైనింగ్ ఇవ్వడము టు ఆపరేటర్స్ కానీ మన ఎంఆర్ఓ తహసీల్దార్స్కి కానీ కన్సర్న్ అఫీషియల్స్కి కూడా ఇవ్వడం జరుగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ మనకి ఏంటంటే మీ సేవలో ఏవైతే కొత్త సర్వీసెస్ యాడ్ చేస్తున్నారో దాని గురించి డిస్కషన్ అండి. అండ్ వి నో దట్ యాక్చువల్లీ ప్రెసెంట్లీ వీ హ్యావ్ ఎన్ ఆల్మోస్ట్ ఆల్ 63 సర్వీసెస్ ఆల్రెడీ మనకి తెలుసున్నదే. 63 సర్వీసెస్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సిడిఎంఏ, జిహెచ్ఎంసి, సివిల్ సప్లైస్, మన అగ్రికల్చర్. అండ్ ఇందులో భాగంగా ఇంకా మనకి ఎస్ఎస్డిజి అన్నది ఒకటి సర్వీసెస్ అని యాడ్ చేస్తున్నారు మీ సేవాస్ అనమాట. ఓవరాల్ రోల్ అవుట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ మార్చ్ ఎండింగ్కి 100 సర్వీసెస్ మనం కంప్లీట్ చేద్దామని చెప్పని. ఇందులో భాగంగా మనకి ఎస్ఎస్డిజి సర్వీసెస్ ఒకటి మనకి తెలిసింది, ఆల్రెడీ సెక్రటరీ గారు అందరూ అఫీషియల్స్ చెప్పడం జరిగింది. తర్వాత ఈ డిస్ట్రిక్ట్ సర్వీసెస్ కూడా అని కొన్ని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా మనకి న్యూ సర్వీసెస్ ఏవైతే వస్తున్నాయో దాని గురించి డిస్కషన్ చేయడానికి మనతో పాటు హెచ్పి అఫీషియల్ మన ప్రాజెక్ట్ మేనేజర్ శ్యామ్ గారు కూడా ఉన్నారు. అండ్ ఏవైతే చేస్తారు అండ్ మీ సేవకి ఇప్పుడు రెడీ టు లాంచ్ ఏవైతే ఉన్నాయో వీ విల్ డిస్కస్ అండ్ వీ విల్ హ్యావ్ ఏ క్లియర్ కట్ అండ్ క్లారిఫికేషన్స్ ఆన్ దిస్ అనమాట. కమ్స్ టు సిడిఎంఏ సర్వీసెస్, యాక్చువల్గా మనకు ఆల్రెడీ ఒక 3 సర్వీసెస్ లాంచ్ అయ్యి ఉన్నాయండి. ఒకటి బర్త్ సర్టిఫికేషన్, యూనిఫైడ్ బర్త్ సర్టిఫికేట్ ఆఫ్ సిడిఎంఏ అండ్ డెత్ సర్టిఫికేట్ ఆఫ్ సిడిఎంఏ అండ్ చైల్డ్ నేమ్ ఇంక్లూజన్. ఇవితో పాటు కాకుండా మనకి కరెక్షన్స్ ఆఫ్ యూనిఫైడ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ డెత్ సర్టిఫికేట్ అండ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండ్ డెత్ సర్టిఫికేట్, ఈ 4 సర్వీసెస్ అవైలబిలిటీలోకి వస్తున్నాయండి. విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ డేస్లో కూడా ఇవి లాంచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఎన్పిడిసిఎల్ అని చెప్పని ఒక సర్వీస్, దాన్ని రీసెంట్గా దానికి రిక్వైర్మెంట్ రావడం జరిగిందండి మీ సేవలోకి. దానికి అంటే నార్దర్న్ పవర్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పని ఫర్ 5 districtsకి దీనికి రోల్ అవుట్ చేయడానికి అని చెప్పని అఫీషియల్స్ దీనికి రిక్వెస్ట్ పంపించడం జరిగింది. అండ్ వీ హ్యావ్ డిడ్ దట్ ఫర్ దట్. దాంట్లో ఏ సర్వీసెస్ అంటే న్యూ సర్వీస్ కనెక్షన్, సర్వీస్ కేటగిరీ చేంజ్ అండ్ నేమ్ చేంజ్ ఆఫ్ సర్వీస్ అండ్ సర్వీస్ లోడ్ చేంజ్. ఇందులో భాగంగా వచ్చి న్యూ సర్వీస్ కనెక్షన్ అంటే సపోజ్ ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ మనకి ఏంటంటే ఆ సర్వీస్ కొరకు రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగితే కనుక న్యూ సర్వీస్ కొరకు వాళ్ళ రిక్వెస్ట్ పెట్టుకుంటారు. దానికి సంబంధించిన కన్సర్న్డ్ రిక్వెస్ట్ రావడము, రిక్వెస్ట్ ట్రేస్ చేయడము, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ఏవైతే వాట్స్ కానీ డివైసెస్ కానీ దేనికి వాళ్ళు పెట్టుకోదలుచుకున్నారో, దేనికి వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకోదలుచుకున్నారో మొత్తం అంతా ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత సర్వీస్ కేటగిరీ చేంజ్ అంటే సపోజ్ ఒక సర్వీస్ నుంచి ఇంకొక సర్వీస్కి వెళ్ళడం కానీ, తర్వాత అంటే మనకి ఇప్పుడు స్లో వాట్స్ ఉన్నాయి, తర్వాత హై వాట్స్ కావాలి అంటే అది కూడా ఒకటి. దాన్ని సర్వీస్ లోడ్ చేంజ్ సపోజ్ 250 వాట్స్ ఉంది, బట్ ఏంటంటే అది కెపాసిటీ సరిపోవటం లేదు మనకి కనుక అదొక 1000 వాట్స్కి చేంజ్ చేయాలనుకున్నారు అనుకోండి, అది కూడా చేయడం జరుగుతుంది. తర్వాత ట్రాన్స్ఫర్ ఆఫ్ సర్వీస్ అంటే వన్స్ ఆన్సర్ ఆల్రెడీ మనకు తెలిసింది, ఇదంటే 1 సర్వీస్ నుంచి రెండో సర్వీస్కి ట్రాన్స్ఫర్ చేంజ్ అన్నది ఇట్ ఈస్ ఇవ్వడం జరుగుతోంది. ఇందులో భాగంగా మెయిన్గా ఇది మెయిన్ రోల్ అవుట్ వచ్చామంటే ఆల్రెడీ మనకి ఏపీ ఎన్పిడిసిఎల్ అని చెప్పని ఒక సైట్ ఉంది ఆల్రెడీ. ఏంటంటే ఫర్ దట్ 5 districtsకి అవైలబిలిటీ, దట్ ఈస్ వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్. ఈ డిస్ట్రిక్ట్స్కి అవైలబిలిటీకి మనకి రిక్వెస్ట్ వచ్చిందండి. యాక్చువల్గా వీఆర్ ఆన్ ద ప్రాసెస్ ఫర్ దట్ టు రిలీజ్ ఆన్ ద త్రూ మీ సేవ. అండ్ కమ్స్ టు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికి 1 more service is going to be added into the మీ సేవ. దట్ ఈస్ అన్ పొజిషన్ సర్టిఫికేట్. ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ లైక్ సబ్సిడీ లోన్స్ కానీ, తర్వాత హెపిహెచ్సిఎల్ హౌసింగ్ స్కీమ్ కానీ ఇంప్లిమెంటెడ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్, దానికి పొజిషన్ సర్టిఫికేట్ విల్ లోన్ ఇవ్వడం, దాని గురించి అని పొజిషన్ సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతుందండి. అండ్ దాన్ని వెన్ ఓన్లీ ఇట్ విల్ బి రికవర్డ్ అంటే డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ మార్ట్గేజ్ కానీ, ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ హౌస్ సైట్స్ కానీ పొజిషన్ సర్టిఫికేట్ దీని గురించి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ మోర్ సైట్ ఈజ్ one more service is going to be launched in the మీ సేవ, that is nothing but stationary tracking system, that is stationary or distribution and monitoring అనమాట.
ఫర్ దిస్ యాక్చువల్లీ ఇప్పటివరకు మనకు తెలుసు చాలా ట్రాకింగ్స్ చెప్పాము, చాలా స్టేషనరీస్ ఇచ్చారు ఆపరేటర్స్కి, చాలా SES త్రూ ద్వారా సమ్ ల్యాక్స్ ఆఫ్ స్టేషనరీస్ కూడా వాళ్ళకి ఇవ్వడాలు జరిగాయి. దీని గురించి చాలా మటుకి కొంతమంది ఫర్ దిస్ పర్పస్ యాక్చువల్లీ ఏంటంటే వీఆర్ ఎయిమింగ్ ఫర్ ద డిస్ట్రిబ్యూషన్ ఫర్ మెయిన్లీ ఏంటంటే స్టేషనరీస్ ఇస్తున్నారు చాలామంది, కొంతమంది డిస్గైజ్ చేస్తున్నారు, తర్వాత కొంతమంది దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయటం లేదు. ఫర్ దిస్ యాక్చువల్గా వీఆర్ గోయింగ్ టు బీ లైక్ వన్ మోర్ ట్రాకింగ్ అనమాట. సో ఆ ట్రాకింగ్లో ఏంటంటే వాళ్ళకి దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి ఆపరేటర్ గారు రిక్వెస్ట్ పెట్టుకుంటే కన్సర్న్ ప్రింటర్ దారికి రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత ఎంతకు పెట్టుకున్నారు, ఎన్ని టన్స్కి పెట్టుకున్నారు అని తెలిసిన తర్వాత అది కన్సర్న్ SCAs గారి దగ్గర నుంచి సపోజ్ నేను ఒక 120 టన్స్కి పెట్టుకున్నాను అంటే కనుక వీళ్ళకి ఇంత ఎందుకు అని చెప్పి ఒక ట్రేసింగ్ జరిగి SCAs త్రూ ద్వారా అది మన పేరు ఉంటారు ఆ ట్రాకింగ్ ఇంత పెట్టుకుంది అనేది ఎందుకు పెట్టుకున్నారు, ఒకవేళ అంతా ఓకే అని అనుకుంటే ఆయన అప్రూవ్ చేసిన తర్వాత విల్ సబ్మిట్ టు ద ఆ రిక్వెస్ట్ ట్రాకింగ్ చేయడం జరుగుతుంది. అండ్ మోర్ థింగ్ ఏంటంటే ఇవేవైతే టోటల్ ఫ్లో ఏదైతే జరుగుతుందో మన డైరెక్టర్ ఆఫ్ ESD డైరెక్టర్ కమిషనర్ మీద ఆయన గోపీనాథ్ సార్ లాగిన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆయన ట్రాకింగ్లో కూడా తెలుస్తుంది అనమాట. సో హయ్యర్ అఫీషియల్ ట్రాకింగ్లో కూడా ఇది నడుస్తుంది. దీస్ ఆర్ ది 4 టైప్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ నుంచి, సర్వీసెస్ నుంచి వీఆర్ రెడీ టు గో త్రూ లాంచ్ ఫ్రమ్ అపార్ట్ ఫ్రమ్ ది 63 సర్వీసెస్ నుంచి ఈ సర్వీసెస్ కూడా లాంచ్ అవ్వడానికి రెడీగా ఉన్నాయండి. అండ్ దట్ ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి సర్వీసెస్ కూడాను. అండ్ విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మనకి అది అవైల్ అవుతాయి. అండ్ దీస్ ఆర్ ద సర్వీసెస్ గోయింగ్ టు బి లాంచ్ అండి. మనకు ఆల్రెడీ తెలుసుందే SSDG అని చెప్పిన దిస్ ఈస్ వన్ ఆఫ్ ది డెలివరీ గేట్ వే లైక్ మీ సేవ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఆల్రెడీ వీ నో దట్ ఇన్ మెనీ ప్రెజెంటేషన్స్ అండ్ మెనీ ఈవెంట్స్లో కూడా సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక 47 సర్వీసెస్ దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ త్రూ 47 services, some more 30 to 35 services are there from e-district services also. And comes to SSDG services, Mr. మనతో ఉన్నారు శ్యామ్ గారు, ఆల్రెడీ చెప్పాను, ప్రాజెక్ట్ మేనేజర్ ఫ్రమ్ HP అనమాట. హీ విల్ కంటిన్యూ ఫర్ దట్. ఓకే, నమస్కారం అండి అందరికీ. శుభరాత్రి, అందరికీ గుడ్ ఈవినింగు. మనం ఈరోజు SSDG సర్వీసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా న్యూ సర్వీసెస్ కిందికి వస్తాయి. సో ఆల్రెడీ మన కామేష్ గారు మీకు చెప్పారు ఏంటి అంటే న్యూ సర్వీసెస్ ఆల్రెడీ లాంచ్ చేస్తున్నాము త్రూ మీ సేవా పోర్టల్ అని చెప్పేసి. ఇప్పుడు SSDG సర్వీసెస్ కూడా మీ సేవా ప్లాట్ఫామ్ ద్వారానే మనం లాంచ్ చేస్తున్నాం. సో మీరు ఇంతకుముందు గమనిస్తే ఏంటంటే SSDG సర్వీసెస్ మనం పోలీస్ సర్వీసెస్ చూసాము, ఇప్పుడు మనము మిగతా సర్వీసెస్ చూస్తామన్నట్టు. ఓకే, మీ సేవలో దాదాపు 40 పైన సర్వీసెస్ లాంచ్ చేశారు ఆల్రెడీ. సో దానికి అనుగుణంగా 16 సర్వీసెస్ను మనము ఈ మధ్య 11th January రోజు లాంచ్ చేశారు హానరబుల్ సీఎం గారు. సో దానికి అనుగుణంగా కూడా మిగతా సర్వీసెస్ను మనం లాంచ్ చేయబోతున్నాం అన్నట్టు. సో
సో మిగతా సర్వీసెస్ ఏంటి అంటే ఎస్ఎస్డిజి అనే ప్రాజెక్టు, ఎస్ఎస్డిజి అంటే స్టేట్ సర్వీస్ డెలివరీ గేట్వే. ఈ ఎస్ఎస్డిజి ప్రాజెక్ట్ ద్వారా టోటల్గా 47 సర్వీసెస్లు లాంచ్ చేస్తున్నామండి. ఏంటి అంటే పోలీస్ డిపార్ట్మెంటు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, ఎలక్షన్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండ్ లేబర్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్స్ సర్వీసెస్ కూడా మన ఎస్ఎస్డిజి ద్వారా లాంచ్ చేస్తున్నామండి. అయితే ఈ 47 సర్వీసెస్ కాకుండా ఇంకా అదనంగా కొన్ని సర్వీసెస్ను మనం లాంచ్ చేస్తున్నాం. అవేంటి అంటే ఒకటి వచ్చేసి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, ఇంకోటి వచ్చేసి మన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అండి. ఈ 2 డిపార్ట్మెంట్స్ నుండి కూడా అదనంగా సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాం. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 62 లేదా 64 సర్వీసెస్ కాకుండా అదనంగా సర్వీసెస్ లాంచ్ చేస్తున్నాము. టోటల్గా 100 సర్వీసెస్ లాంచ్ చేయాలి అనే టార్గెట్ ఈ మార్చ్ ఎండ్ కల్లా. సో ఈ 100 మార్చ్ తర్వాత కూడా ఇంకా సర్వీసెస్ యాడ్ అవుతూనే పోతాయి అన్నట్టు. సో మన టార్గెట్ ఏంటంటే ఇంకో 6-7 మంత్స్ టైంలో దాదాపు 200 సర్వీసెస్ కావచ్చు. ఎందుకంటే మన ఐటీఎన్సీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు 300 నుండి 350 సర్వీసెస్ ఐడెంటిఫై చేశారు. సో అవన్నీ కూడా ఫేజుల వారీగా లాంచ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈరోజు మనము కొత్త సర్వీసెస్ ఏంటి మనం లాంచ్ చేసేది అని చూస్తాం. సో కొత్త సర్వీసెస్ ఏంటి అంటే ఎస్ఎస్డిజి మీకు ఇంతకుముందు మనం డిస్కస్ చేశాము. ఎస్ఎస్డిజి ఏంటి అనేది, ఇది నేషనల్ ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ అండి. ఆ ఇనిషియేటివ్ ద్వారా ఎస్ఎస్డిజి ప్రాజెక్టు లాంచ్ చేస్తున్నాము. ఇది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా లాంచ్ చేస్తున్నారు కాబట్టి సో సిమిలర్గా కంట్రీ మొత్తం సేమ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. సో ఇక్కడ ఏపీలో మనం ఆల్రెడీ అందరికీ మీ సేవ అనేది మంచి ప్రాచుర్యం పొందింది కాబట్టి దాని ద్వారానే మనం లాంచ్ చేస్తున్నాం అన్నట్టు. ఆబ్జెక్టివ్స్ చూస్తే ఒక సామాన్యుడికి ఈజీగా సర్వీసెస్ అందచేయటము, సిమిలర్గా తన ఒక పౌరుడు నంబర్ ఆఫ్ టైమ్స్ విజిట్ చేయడం తగ్గించడం అన్నట్టు డిపార్ట్మెంట్, అండ్ ఏదైనా బర్డెన్ ఉంటే ఆ బర్డెన్ను తగ్గించడం, ఇలాంటి ఆబ్జెక్టివ్స్తో ఎస్ఎస్డిజి మనము తీసుకొచ్చామన్నట్టు. సో ఎస్ఎస్డిజి కాంపోనెంట్స్ ఇంతకుముందు చూసాము. 5 కాంపోనెంట్స్ ఉంటాయి. పోర్టల్ మరియు అప్లికేషన్ ఉంటుంది, ఎస్ఎస్డిజి స్టాక్ ఉంటుంది, గ్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ట్రైనింగ్ అండ్ మ్యాన్ పవర్ ఉంటుంది, కంప్లయన్స్ ఉంటుంది. కంప్లయన్స్ ఏంటి అంటే ఎస్టీక్యూసీ కంప్లయన్స్. సో అది ఒక థర్డ్ పార్టీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, దే విల్ డూ ద ఆడిటింగ్ అండ్ వెరిఫికేషన్ అండ్ టెస్టింగ్ ఆఫ్ ద సర్వీసెస్, బేస్డ్ ఆన్ దట్ దే విల్ గివ్ ద సర్టిఫికేషన్ అన్నట్టు. సో అలా ఆ కంప్లయన్స్ జరుగుతుంది ఎస్టీక్యూసీది. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్వర్క్ చూస్తే ఇది మిడిల్వేర్ అన్నట్టు. ఎస్ఎస్డిజి అనేది మిడిల్వేరు. ఈ మిడిల్వేర్ ద్వారానే మనం సర్వీసెస్ అన్నీ కూడా లాంచ్ చేయడం అన్నట్టు, అన్నీ కూడా మనం లాంచ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ 2 ఉంటాయండి, ఎస్ఎస్డిజి మరియు ఎన్ఎస్డిజి. ఎస్ఎస్డిజి ఏంటి, స్టేట్ లెవెల్లో ఉంటుంది, స్టేట్ సర్వీస్ డెలివరీ గేట్వే. ఎన్ఎస్డిజి ఏంటి అంటే నేషనల్ సర్వీస్ డెలివరీ గేట్వే. సో ఈ ఎస్ఎస్డిజి సర్వీసెస్ ఏవైతే మనం అందజేస్తున్నామో అవన్నీ కూడా నేషనల్ లెవెల్లో కూడా చూసుకోవచ్చు. ఏది డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లైక్ పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ, లేదా పాన్ లైసెన్సెస్ కానీ, ఈ బిజినెస్ కానీ, ఇలా యూఐడి కానీ, ఇలాంటి అన్నీ కూడా మనం నేషనల్ లెవెల్లో కూడా వెరిఫికేషన్ వ్యాలిడేషన్ గురించి చూసుకోవచ్చానండి. సో అలా ఈ ఎస్ఎస్డిజి ఎన్ఎస్డిజితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది. ఇక మీకు తెలిసిందే, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్ఎస్డిజిలో కేటగిరీ ఏ ఉంటాయి, కేటగిరీ బి సర్వీసెస్ ఉంటాయి. ఇప్పుడు మనం లాంచ్ చేయబోయే సర్వీసెస్ను కేటగిరీ ఏ అండ్ బిలో బకెటింగ్ చేసి ఆ విధంగా లాంచ్ చేస్తాం అన్నట్టు. సో ఇప్పుడు కామేష్ గారు చెప్పారు ఏమని, 47 సర్వీసెస్ మనము ఎస్ఎస్డిజి ద్వారా అందజేస్తున్నామని చెప్పేసి. సో అవేంటి, సిడిఎంఏలో 4 సర్వీసెస్ గురించి డిస్కస్ చేశారు, బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ గురించి. సో దానికి అదనంగా 10 సర్వీసెస్ మనం ఎస్ఎస్డిజి ద్వారా లాంచ్ చేస్తున్నాం అన్నట్టు. సో ఈ 10 సర్వీసెస్ ఏంటి అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ డీడ్స్, ఓకే, పర్మిషన్ ఫర్ వాటర్ కనెక్షన్సు, అప్లికేషన్ ఫర్ ట్రేడ్ లైసెన్సు, రెన్యువల్ ఆఫ్ ట్రేడ్ లైసెన్సు, అప్లికేషన్ ఫర్ బిల్డింగ్ పర్మిషను, న్యూ అసెస్మెంట్ రిక్వెస్టు, సబ్ డివిజన్ రిక్వెస్ట్, ఎగ్జంప్షన్ రిక్వెస్ట్, అప్లికేషన్ ఫర్ వేకెన్సీస్ రెమిషన్.
ఈ 9 సర్వీసెస్ను కూడా మనము ఎస్ఎస్డిజి ద్వారా అందజేస్తున్నాం. ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ డీడ్స్, ఇది మీకు ఇవన్నీ ఇప్పుడు టెస్టింగ్ స్టేజ్లో ఉందండి. ఇంకో 1 వీక్ 10 డేస్లో ఈ సర్వీసెస్ ప్రొడక్షన్లో లాంచ్ అవుతాయండి సర్వీసెస్. దీనికి ఏం చేస్తున్నామంటే మనము ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఒకటి ఉంది, ఈ సువిధ అనే అప్లికేషన్ ఉంది ఆల్రెడీ. ఆ ఈ సువిధ అప్లికేషన్తో ఇంటిగ్రేట్ చేస్తూ ఈ 9 సర్వీసెస్ను కూడా మనం లాంచ్ చేస్తున్నాం. సో ఈ సువిధ ఏమవుతుంది అంటే అర్బన్ లోకల్ బాడీస్ ఏవైతే స్టేట్లో ఉన్నాయో ఆ అన్ని అర్బన్ లోకల్ బాడీస్కి కనెక్ట్ అవుతూ అప్లికేషన్ ఉంది. 22 డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి. ఆ ఇన్స్టెన్సెస్ పైన ఒక సెంట్రల్ అప్లికేషన్ లేయర్ క్రియేట్ చేశాము. ఆ లేయర్ ద్వారా ఎస్ఎస్డిజి ఈ 9 సర్వీసెస్తో ఇంటిగ్రేట్ చేశామండి. సో ఈ టెస్టింగ్ నడుస్తుంది. టెస్టింగ్ కంప్లీట్ కాగానే మనం లాంచ్ చేస్తామన్నట్టు. సో ఇది వచ్చేసి ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ త్రూ ఎస్ఎస్డిజి అన్నట్టు ఫర్ సిడిఎంఏ. నెక్స్ట్ వచ్చేసి ప్రపోజ్డ్ న్యూ సర్వీసెస్. ఈ ప్రపోజ్డ్ న్యూ సర్వీసెస్ ఏంటి? సో మనం చెప్పాం కదా 47 సర్వీసెస్ ఆఫ్ ఎస్ఎస్డిజి కాకుండా ఇంకొన్ని సర్వీసెస్ కొత్తగా ఐడెంటిఫై చేయటం జరిగింది. అవి ఏంటి అంటే దాదాపు 17 నుండి 19 సర్వీసెస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆ 17 సర్వీసెస్ ఏంటి అంటే కొన్ని సర్వీసెస్ వచ్చేసి సిడిఎంఏ అండ్ జిహెచ్ఎంసి ఈ రెండు డిపార్ట్మెంట్స్ కలిపి అందజేసే సర్వీసెస్నే మనం ఐడెంటిఫై చేశాము. అదేంటి అంటే ఒకటి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ దేని గురించి యూజ్ చేస్తాము అంటే ఒక పౌరుడు బిల్డింగ్ కానీ ఒక ఫ్లాట్ కానీ ఆక్యుపై చేసిన తర్వాత దానికి ఓ సర్టిఫికేట్ కావాలి. మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ ద్వారా కానీ లేదా మున్సిపల్ ఆఫీస్ నుండి కానీ లేదా కార్పొరేషన్ నుండి కానీ మనకు సర్టిఫికేట్ రావాలి. దాన్నే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అంటారు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ చాలా ఉంటాయి. సో నో ఆబ్జెక్షన్ సర్టిఫికేటు, బిల్డింగ్ అప్రూవల్ ప్లాను, రెగ్యులరైజేషన్ ప్లాను వగరా అన్నీ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాతే మనకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తర్వాత కాపీ ఆఫ్ బిల్డింగ్ పర్మిషన్ అండి. సో కాపీ ఆఫ్ బిల్డింగ్ పర్మిషన్లో మనం ఏం చేస్తామంటే బిల్డింగ్ కావాల్సిన పర్మిషన్ అంటే ఈరోజు నేను బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను లేదా ఫ్లాట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాను, దానికి కావాల్సిన పర్మిషన్, ఆ పర్మిషన్ కావాల్సిన లేఅవుట్ కానీ ప్లాన్ కానీ ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మనకు బిల్డింగ్ పర్మిషన్ వస్తుంది. సో ఈ పర్మిషన్ వచ్చేసింది. పర్మిషన్ వచ్చిన తర్వాత ఆ పర్మిషన్ యొక్క కాపీ కావాలి. సర్టిఫైడ్ కాపీ అనుకోవచ్చు లేదా కాపీ అనుకోవచ్చు. సో అది ఆ సర్వీస్నే మనం కాపీ ఆఫ్ బిల్డింగ్ పర్మిషన్ అంటాం. సిమిలర్గా నెక్స్ట్ వచ్చేసి రీఅసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్. సో రీఅసెస్మెంట్ ఏంటి అంటే ఈరోజు ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్ చేసి మన వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఓ ఆర్డర్ పాస్ చేశారు. సో ఆ ఆర్డరు మనకు విరుద్ధంగా ఉంది. సో విరుద్ధంగా ఉంది అని చెప్పేసి నేను కాంటెస్ట్ చేస్తాను. కంటెస్ట్ చేసి లేదు ఈ ఆర్డరు నాకు ఫేవరబుల్గా లేదు, విరుద్ధంగా ఉంది రూల్స్ ప్రకారం అని చెప్పి నేను కంటెస్ట్ చేస్తాను. సో దానికి ఒక రిక్వెస్ట్ పెట్టుకుంటాను. దాన్నే రీఅసెస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ అంటాం. రివిజన్ పెటిషన్ ఆన్ ప్రాపర్టీ ట్యాక్స్ అంటాం. రివిజన్ పెటిషన్ అంటే నేను కంటెస్ట్ చేస్తాను ఏమని, నా నేబర్స్కు నా యొక్క ట్యాక్స్ నేబర్స్ ట్యాక్స్ డిఫరెంట్గా ఉంది అని చెప్పేసి, లేదు అంటే గ్రౌండ్ రూల్స్ ప్రకారం కానీ గైడ్లైన్స్ ప్రకారం కానీ నా యొక్క ప్రాపర్టీ ట్యాక్స్ ఐదర్ ఎక్కువ ఉండటము లేదా తక్కువ ఉండటం జరిగింది, దాన్ని రివైజ్ చేయమని చెప్పేసి ఓ పెటిషన్ పెట్టుకుంటాను. దాన్నే రివిజన్ పెటిషన్ ఆఫ్ ప్రాపర్టీ ట్యాక్స్ అంటాం. సో ఇది ఇంకో సర్వీస్ అండి. నెక్స్ట్ వచ్చేసి టెంపరరీ యూజ్ ఆఫ్ పార్క్స్, కమ్యూనిటీ హాల్స్ ఆర్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్. సో ఇది టెంపరరీ యూజ్ ఆఫ్ పార్క్స్ ఏంటంటే త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ చాలా చోట్లు పార్క్స్ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కమ్యూనిటీ హాల్స్ అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అంటే స్టేడియంస్ ఉండొచ్చు, చిన్న ప్లే గ్రౌండ్స్ ఏరియా ఉండొచ్చు, ప్లే ఏరియాస్ ఉండొచ్చు. ఇవన్నింటినీ యూజ్ చేసుకోవడానికి మనం యూజ్ చేయాలి అంటే పర్మిషన్ కావాలి.
సో దాని గురించి ఆ పర్మిషన్ గురించి ఓ రిక్వెస్ట్ పెట్టుకోవడం, అదే సర్వీస్ను టెంపరరీ యూజ్ ఆఫ్ పార్క్స్ ఆర్ కమ్యూనిటీ హాల్స్ అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ అంటాం. సో ఈ 5 సర్వీసెస్కు కావాల్సినటువంటి కమిటీస్ కూడా ఏర్పాటు చేశారండి. ఆ కమిటీ డొమైన్ కమిటీ మెంబర్స్ అని చెప్పేసి, ఆ డొమైన్ కమిటీ వాళ్ళు వచ్చేసి దానికి కావాల్సినటువంటి నైపుణ్యత లేదా దానికి కావాల్సినటువంటి సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్టీజు మనకు ప్రొవైడ్ చేస్తారు. దానికి అనుగుణంగా మనం డెవలప్ చేస్తామన్నట్టు. సో అది వచ్చేసి సిడిఎంఏ అండ్ జిహెచ్ఎంసి సర్వీస్. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సివరేజ్ బోర్డ్ అండ్ సిడిఎంఏ సర్వీసెస్ అండి. ఇదేంటి అంటే ఈ 2 డిపార్ట్మెంట్స్ కూడా కలిసి అందజేసే సర్వీసెస్ ఏంటి? న్యూ వాటర్ సర్వీస్ కనెక్షను, చేంజ్ ఆఫ్ నేము, చేంజ్ ఆఫ్ బోర్, చేంజ్ ఆఫ్ యూసేజ్, డిస్కనెక్షన్ ఆఫ్ సర్వీస్. సో న్యూ వాటర్ సర్వీస్ కనెక్షన్ ఏంటి? న్యూ వాటర్ సర్వీస్ కనెక్షన్ ఏంటి అంటే, మనకు ఆల్రెడీ మనం ఉంటున్న ఇంట్లో లేదా అపార్ట్మెంట్లో వాటర్ కనెక్షన్ లేదు, అంటే త్రాగునీరు కనెక్షన్ లేదు. సో దానికి కావాల్సినటువంటి రిక్వెస్టే మనం న్యూ వాటర్ సర్వీస్ కనెక్షన్ అంటాం. సో దీనికి చాలా డాక్యుమెంట్స్ మనం అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో మన బిల్డింగ్ అప్రూవల్ కానీ, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కానీ, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కానీ, మన ఐడి ప్రూఫ్ కానీ, ప్రాపర్టీ ట్యాక్స్ ప్రూఫ్ కానీ, ఇలాంటివన్నీ మనం సబ్మిట్ చేస్తే తప్ప న్యూ వాటర్ సర్వీస్ కనెక్షన్ రాదండి. సిమిలర్గా చేంజ్ ఆఫ్ నేమ్ అన్నాం. ఈరోజు నేను ఓనర్గా ఉన్నాను ఈ బిల్డింగ్కి. నేను ఈ బిల్డింగ్ ఏం చేశానంటే, మార్కెట్లో నేను వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాను, అమ్మేశాను. సో వేరే అతను ఓనర్గా చేరాడు. సో అంటే ఆ వాటర్ కనెక్షన్ ఏదైతే ఉందో నా పేరు మీద, ఆ న్యూ ఓనర్ నేమ్ పైన చేంజ్ చేయాలి. దాన్నే న్యూ చేంజ్ ఆఫ్ నేమ్ అని చెప్పేసి అంటాం. సో దానికి కావాల్సిన సర్వీస్ అండి. నెక్స్ట్ చేంజ్ ఆఫ్ బోర్ అండి. చేంజ్ ఆఫ్ బోర్ అంటే ఈరోజు నాకు నా అవసరాలను బట్టి 1/2 ఇంచ్ కనెక్షనో లేదా 3/4 ఇంచ్ కనెక్షనో లేదా 1 ఇంచ్ కనెక్షన్ ఏదో ఉంది. సో ఆ బోరు చేంజ్ చేయాలి. చేంజ్ చేసి ఆ 1/2 ఇంచ్ బదులు ఇంకా పెద్ద సైజు కనెక్షన్ కావాలి. సో అలాంటిది చేంజ్ ఆఫ్ బోరు. సో సిమిలర్గా నెక్స్ట్ చేంజ్ ఆఫ్ యూసేజ్. అది ఒక చేంజ్ ఆఫ్ యూసేజ్ ఏంటి అంటే, ఈరోజు నేను నా వాటర్ కనెక్షన్ రెసిడెన్షియల్ పర్పస్గా యూజ్ చేస్తున్నాను, కానీ ఇన్ ఫ్యూచర్లో కమర్షియల్ కాంప్లెక్స్గా యూజ్ చేయబోతున్నాను ఈ రెసిడెన్షియల్ హౌస్. అప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్ కూడా కమర్షియల్ యూజ్గా పరిగణించబడుతుంది. అంటే హోటల్ గురించి యూజ్ చేయడమో, లేదా ఒక లాడ్జ్ గురించి యూజ్ చేయడమో, లేదా రెస్టారెంట్ గురించి యూజ్ చేయడమో జరుగుతుంది. దాన్ని చేంజ్ ఆఫ్ యూసేజ్ అంటాం. దాని గురించి కూడా ఒక సర్వీస్ రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిస్కనెక్షన్ ఆఫ్ సర్వీస్. సో డిస్కనెక్షన్ ఆఫ్ సర్వీస్ ఎప్పుడు వస్తుంది అంటే, నాకు ఈ త్రాగునీరు కనెక్షన్ అవసరం లేదు, లేదా నాకు సరిపడా వాటర్ మరో సోర్సెస్ నుండి నేను అరేంజ్మెంట్ చేసుకున్నాను కాబట్టి నాకు అవసరం లేదు, అందు గురించి డిస్కనెక్షన్ ఆఫ్ సర్వీస్ కావాలి అని చెప్పేసి మనం రిక్వెస్ట్ పెట్టుకుంటాం. సో అది ఇంకో సర్వీస్ అండి. నెక్స్ట్ దీనికి కూడా డొమైన్ కమిటీ ఏర్పాటు చేశారు. సో ఈ డొమైన్ కమిటీ ఏంటి అంటే, ఆర్డిఎంఏ నుండి, మున్సిపల్ కమిషనరేట్ ఆఫీస్ నుండి, లేదా మెట్రో వాటర్ వర్క్స్ నుండి, ప్లస్ ఐటీఎన్సీ డిపార్ట్మెంట్ నుండి కూడా అందరినీ ఒక్కో మెంబర్ను జతపరుస్తూ ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ వాళ్ళు మనకు ఇన్పుట్స్ ఇస్తారు. దాన్ని బట్టి ఈ సర్వీసెస్ను మనం డెవలప్ చేయడము అంటూ జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జిహెచ్ఎంసి యొక్క సర్వీస్ అండి. జిహెచ్ఎంసి సర్వీస్ ఏంటి అంటే, రోడ్ కటింగ్ పర్మిషన్ ఫర్ వాటర్ లేదా సివరేజ్ సర్వీస్ కనెక్షన్ అండి. సో రోడ్ కటింగ్ ఏమవుతుంది అంటే, నార్మల్గా న్యూ వాటర్ కనెక్షన్ తీసుకున్నాం అనుకోండి, మన ఇంటి ముందు నుండి వెళ్తున్నటువంటి రోడ్డును డిగ్గింగ్ చేసి ఆ రోడ్డు మధ్య నుండి ఓ పైప్ లైన్ వేసుకుంటాం వాటర్ కనెక్షన్ గురించి. లేదు అంటే మురికి నీళ్లు పోవడానికి మనం ఏం చేస్తామంటే రోడ్డు తవ్వేసి ఓ కనెక్షన్ వేసుకుంటాం, దాన్ని మళ్ళీ సివరేజ్ కనెక్షన్ అంటాం. సో ఈ రెండింటికి కూడా రోడ్ డిగ్గింగ్ తవ్వకానికి పర్మిషన్ కావాలి. ఆ పర్మిషన్ కావాల్సినటువంటి రిక్వెస్టే మనం ఒక సర్వీస్గా ఐడెంటిఫై చేశాము. సో సిమిలర్గా దీనికి కూడా ఒక డొమైన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ డొమైన్ కమిటీ ద్వారానే మనకు ఇన్పుట్స్ వస్తాయి. దాన్ని బట్టి మనం ఈ సర్వీస్ను డిజైన్ చేసి డెవలప్ చేస్తామండి. ఇక నెక్స్ట్ సర్వీస్ వచ్చేసి శానిటరీ సర్టిఫికేట్ ఫర్ స్కూల్స్.
సో శానిటరీ సర్టిఫికేట్ ఫర్ స్కూల్స్ ఏంటి, ఎందుకు అంటే స్కూల్స్లో చిల్డ్రన్ మన స్టూడెంట్స్ యూజ్ చేసుకోవడానికి బాత్రూమ్స్ కానీ లేదా వాష్ ఏరియా కానీ ఇలాంటివన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారము దాన్ని రీసైక్లింగ్ చేయటము లేదా దాన్ని సరిగా అది మళ్లించడము, ఏది పబ్లిక్ యూటిలిటీస్కి మళ్లించడము అలాంటిది జరుగుతుంది. సో దానికి కావాల్సిన సర్టిఫికేట్ అంటే మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ సిడిఎంఏ కానీ వీళ్ళు పర్మిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే హైజీనిక్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి కాబట్టి దాని గురించి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాలి. అదే సర్వీస్ను మన శానిటరీ సర్టిఫికేట్ ఫర్ స్కూల్స్ అంటాం. సో ఈ సర్టిఫికేట్ ఉంది అంటే రియల్గా హైజీన్ ఫ్యాక్టర్స్ అన్నీ మెయింటైన్ చేసినట్టుగా గుర్తింపండి. సో దీనికి కూడా ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఐడెంటిఫై చేశారు, డొమైన్ కమిటీ అంటాము దాన్ని. సో దీంట్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్ నుండి, జిహెచ్ఎంసీ నుండి, శానిటరీ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ ద్వారా ఇన్పుట్స్ తీసుకొని డిజైన్ చేసి డెవలప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిటిసిపి, హెచ్ఎండిఏ అండ్ అదర్ యూడిఎస్. సో డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మరియు అదర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వీళ్ళందరికీ కావాల్సిన సర్వీసెస్ను కూడా ఐడెంటిఫై చేశాము. సో అవేం సర్వీసెస్ అంటే ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ ఒకటి, మాస్టర్ ప్లాన్ కాపీసు మూడోది రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ అండ్ జోన్ డెవలప్మెంట్ ప్లాన్స్, ఇండస్ట్రియల్ ల్యాండ్ యూజ్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఇవన్నీ కూడా సర్వీసెస్గా పరిగణించాం. ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ దేనికి? సో ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ దేనికి అంటే నా దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ను కమర్షియల్గా యూజ్ చేయొచ్చు, అగ్రికల్చర్గా యూజ్ చేయొచ్చు, రెసిడెన్షియల్ పర్పస్గా యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు. దానికి కావాల్సినటువంటి పర్మిషన్నే ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ అంటాం. సిమిలర్గా మాస్టర్ ప్లాన్ కాపీస్. సో మనము ఒక ప్రాజెక్టు గురించి మాస్టర్ ప్లాన్ అప్రూవల్ తీసుకొచ్చుకున్నాం. ఆ మాస్టర్ ప్లాన్ అప్రూవల్ తీసుకున్న తర్వాత మనకు దాని సర్టిఫైడ్ కాపీస్ కానీ ఒక కాపీ కావాలి. ఎందుకు అంటే మిగతా డిపార్ట్మెంట్స్కి సబ్మిట్ చేయటము, నో ఆబ్జెక్షన్స్ సర్టిఫికేట్ గురించో లేదా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ గురించో లేదా ఫైర్ పర్మిషన్ గురించో దేని గురించో కావాలి మనకు. అప్పుడు ఏం చేస్తామంటే మాస్టర్ ప్లాన్ కాపీస్ ఒక కాపీ రిక్వెస్ట్ పెట్టుకుంటాం. సిమిలర్గా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్. సో మనం ఒక కమ్యూనిటీ ఏర్పరచుకుంటున్నాం, కొత్తగా కాలనీ డెవలప్ చేయాలనుకున్నాము. ఆ కాలనీలో రోడ్స్ డెవలప్ చేయాలి. సో ఆ రోడ్ డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి ప్లాన్స్ సబ్మిట్ చేయడం. సో అది ఒక సర్వీస్ అండి. జోన్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఇది ఇంకో సర్వీస్ అండి. ఇండస్ట్రియల్ ల్యాండ్ యూజ్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఇది కూడా ఇంకో సర్వీస్ అండి. సో ఇవన్నీ కూడా డిటిసిపి కానీ హెచ్ఎండిఏ కానీ యూడాస్ కిందికి వస్తాయన్నట్టు. సో ఈ సర్వీసెస్ అవైల్ చేసుకోవచ్చండి. దీనికి కూడా మళ్ళీ ఎక్స్పర్ట్ కమిటీ లేదా డొమైన్ కమిటీ అనొచ్చు. ఈ డొమైన్ కమిటీ ఏంటి అంటే డిటిసిపి నుండి, హెచ్ఎండిఏ నుండి, విజిఎంటి యూడా నుండి అండ్ ఐటీఎన్సీ డిపార్ట్మెంట్ నుండి రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. వీళ్ళంతా కలిసి ఇన్పుట్స్ వీళ్ళ ఇన్పుట్స్ బేసిస్ పైనే మనం డెవలప్ చేసి డిప్లాయ్ చేయడము, సర్వీసెస్ డెవలప్ చేయడం జరుగుతుందండి. నెక్స్ట్ వచ్చేసి సిడిఎంఏ, జిహెచ్ఎంసి, డిటిసిపి, హెచ్ఎండిఏ అండ్ యూడిఎస్ ఇవన్నిటికీ కావాల్సినటువంటి సర్వీసెస్ కూడా కొన్ని ఉన్నాయండి. అంటే జిహెచ్ఎంసి, డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ లేదా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీసు ఇవన్నిటికీ కావాల్సిన సర్వీసెస్ కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అవి ఏంటి అంటే పర్మిషన్ ఫర్